ఈరోజు మనం ఈ వీడియోలో మెంటల్ మ్యాథ్స్ మనోగణితానికి సంబంధించి ట్రిక్ నేర్చుకోబోతున్నాము. దీనివల్ల ఉపయోగం ఏంటంటే పిల్లలకు మనసులోనే అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ప్రాక్టీస్ చేయించవచ్చు. దీనివల్ల ముందుగా నేను ఇక్కడ చెప్తాను, మీరు చెప్పిన విధంగా ఫాలో అయ్యి లాస్ట్కు మీ దగ్గర ఎంత ఆన్సర్ ఉంటుందో నేను చెప్తాను, మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ యువర్ అమౌంట్, మీరు ఎంతో కొంత 10 కానీ 20 కానీ మీ ఇష్టం వచ్చిన అమౌంట్ మీ దగ్గర ఉన్నాయి అనుకోండి. యువర్ అమౌంట్ అనుకున్నారా? నెక్స్ట్ యువర్ ఫ్రెండ్స్ అమౌంట్, మీ ఫ్రెండ్వి కూడా అంతే, మీరు ఎంతైతే అనుకున్నారో అంతే అమౌంట్ మీ ఫ్రెండ్వి కూడా అనుకోండి. అనుకున్నారా? నెక్స్ట్ నాలుగుగా 20 రూపీస్, మై అమౌంట్ 20. ఫస్ట్ మీ అమౌంట్ అనుకున్నారు, తర్వాత మీ ఫ్రెండ్ అమౌంట్ మీ ఎన్ని అయితే అనుకున్నారో అంతే అమౌంట్ మీ ఫ్రెండ్ కూడా అనుకోవాలి. తర్వాత నా యొక్క 20 రూపీస్, ముగ్గురు యాడ్ చేయండి. యాడ్ ద టోటల్ యాడ్ చేశారా? ఓకే. టోటల్లో నుంచి గివ్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ టు గాడ్, టోటల్లోంచి సగం దేవుడికి ఇచ్చేసేయండి. ఇచ్చారా? నెక్స్ట్ రిటర్న్ యువర్ ఫ్రెండ్స్ అమౌంట్, మీరు మీ ఫ్రెండ్ ఎంతైతే అమౌంట్ తీసుకున్నారో ఆ అమౌంట్ రిటర్న్ ఇచ్చేసేయండి. ఇచ్చేసారా? రిమైనింగ్ అమౌంట్ విత్ యూ, మీ దగ్గర ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 10 రూపీస్ ఉంటాయి. 10, మీ దగ్గర ఉన్న అమౌంట్ 10. ఓకేనా? ఇంకోసారి చేద్దాం, ఒకసారి చేద్దాం. మీరు ఎంతైనా ఒక అమౌంట్ అనుకున్నారా? మీరు ఎంతైతే అనుకున్నారో మీ ఫ్రెండ్ కూడా అన్నీ అనుకోండి. తర్వాత నా యొక్క 50 అనుకున్నారా? ముగ్గురివి యాడ్ చేయండి. చేశారా? టోటల్లో నుంచి సగం దేవుడికి ఇచ్చేసేయండి. ఇచ్చేశారా? మీ ఫ్రెండ్కి ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్తో ఎంత తీసుకున్నారు కదా ఆ అమౌంట్ రిటర్న్ చేసేసేయండి. ఇప్పుడు మీ దగ్గర మిగిలిన అమౌంట్ వచ్చేసి 25. మీ దగ్గర ఉన్న అమౌంట్ 25. ఓకేనా? మీకు అర్థమైపోయి ఉంటుంది ఆన్సర్ ఏ విధంగా చెప్పామో. ఈ 2 ఎగ్జాంపుల్ని బట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది. చూద్దాం ఆన్సర్ ఏ విధంగా చెప్పాలి అంటే, మన మై అమౌంట్ నేను మై అమౌంట్లో ఎంత చెప్పానో అంత దాంట్లో సగం ఆన్సర్ ఉంటుంది. రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి మై అమౌంట్ ఎంతైతే చెప్పానో, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్లో 20 చెప్పాను. లాస్ట్ ఆన్సర్ ఎంత ఉంటుంది? మీ దగ్గర అమౌంట్ 10. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఏం చెప్పాను? మై అమౌంట్ 50 చెప్పాను. రిమైనింగ్ మీ దగ్గర లాస్ట్ వచ్చేసి ఆన్సర్ 25 ఉంటుంది. ఈ విధంగా మనం లాస్ట్ అమౌంట్ ఎంత ఉందో చెప్పొచ్చు.